ఆగస్టు 1వ తేదీ నుంచి ఫాస్టాగ్లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీనికోసం ఫాస్టాగ్ వినియోగదారులు తమ ఫాస్టాగ్ ఖాతాలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లేదంటే వారికి టోల్ ప్లాజా వద్ద కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఫాస్టాగ్ రూల్స్ లో వచ్చిన మొదటి అతిపెద్ద చేంజ్ ఏంటంటే మీరు కేవైసీ ప్రాసెస్ ను అప్డేట్ చేయాలి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన ప్రకారం 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ ఖాతాలను మార్చాలి. దీనికోసం ఫాస్టాగ్ యూజర్లు తన ఖాతా ఇన్సూరెన్స్ తేదీని చెక్ చేయాలి. అవసరమైతే దాన్ని మార్చుకోవాలి. అదే సమయంలో 3 సంవత్సరాల వయసున్న ఫాస్టాగ్ ఖాతాలు వారి కేవైసీని మళ్లీ అప్డేట్ చేయాలి. ఫాస్టాగ్ సేవ కోసం కేవైసీ పూర్తి చేయడానికి గడువు అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంటుంది. యూజర్లు, కంపెనీలు తమ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ అప్డేషన్ ప్రక్రియను అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయవచ్చు. అయితే మీ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ అవుతుంది. ఇక ఫాస్టాగ్ నిబంధనలో మరో మార్పు ఏమిటంటే మీ ఫాస్టాగ్ ఖాతాను మీ వాహన యజమాని ఫోన్ నెంబర్ కు లింక్ చేయాలి. ఏప్రిల్ నుంచి ఒక్క వాహనానికి మాత్రమే ఫాస్టాగ్ ఖాతాను వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ కు ఖాతాను లింక్ చేయడం కూడా అవసరం. ఇందుకోసం వాహనం ముందు పక్క ఫోటోలను కూడా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1న లేదా ఆ తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేసేవారు వాహనం కొనుగోలు చేసిన 3 నెలల్లోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్ను అప్డేట్ చేసుకోవాలి.